మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ దేవాలయంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ అనంతరం వడి బియ్యం తదితర పూజా కార్యక్రమాలను ముద్రాజ్ కుల పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఝాన్సీలింగాపూర్ గ్రామ ముద్రాజ్ సంఘం అధ్యక్షులు మానేగల్ల రామకృష్ణయ్య కుల పెద్దల ఆధ్వర్యంలో పెద్దమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బోనాలు ఎత్తుకుని పెద్దమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు. వందలాది మంది బోనాలు ఎత్తుకుని అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ దేవాలయం వద్దకు చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్ ముద్రాజ్ దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఆయన పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజు కులస్తుల ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే ముందుకెళ్తారన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి ముందుకు సాగాలన్నారు. ఝాన్సీ లింగాపూర్ నుంచి సదాశివనగర్ గిరిజన తాండా నుంచి రామాయంపేట మెదక్ వెళ్లే బీటీ రోడ్డు వరకు రోడ్డు వేసేందుకు రాష్ట్ర మంత్రితో ఒకసారి మాట్లాడతానని, అనంతరం లింగాపూర్ లో ముత్యాలమ్మ గుడి నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో పెద్దమ్మ దేవాలయం నిర్మాణం కోసం సిసి రోడ్డు నుంచి దేవాలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయిస్తానని, దానికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయించుకుని తనకు ఇస్తే 20 రోజుల్లో 3 లక్షల రూపాయల రోడ్డు కోసం మంజూరు చేయిస్తారని ఆయన ముద్రా సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దమ్మ దేవాలయానికి వచ్చి పూజలు చేసుకున్న వారు గిరిజన నాయకులు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్, మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి, ముద్రాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు మానేగల్ల రామకృష్ణయ్య ముద్రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్ ముద్రాజ్, బోయిని రాజు ముద్రాజ్, రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి, ఎస్ఐ బాలరాజ్, జిల్లా నుంచి వచ్చిన ముద్రా సంఘం నాయకులు, గ్రామ ముద్రా సంఘం పెద్దలు, నూతనంగా నియామక పత్రం అందుకున్న జిల్లా ప్రచార కార్యదర్శి ఆంజనేయులు ముద్రాజులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ముద్రా సంఘం నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కళ్యాణ మహోత్సవానికి రావడం జరిగింది. ఎప్పుడైతే మంచి రోజులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెద్దమ్మ దేవాలయాలు నిరంతరం నేను కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఇటీవల కాలంలో అసిన్పర్తి మండలంలో హన్మకొండ జిల్లాలో బైరన్పల్లిలో, మరి శాంపేట మండలంలో కుక్కూరులో, జనగామ చేర్యాలలో, జిల్లాలో అనేక ప్రాంతాలు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా 5, 6, 7 తారీఖులో కూడా మంచి రోజులు ఉంటుంది. అప్పుడు కూడా 14 దేవాలయాలు విగ్రహ ప్రతిష్టాపన. ఎక్కడున్నా ముదిరాజుల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునే ఉద్దేశంతో ఈ దేవాలయాలు నిర్మాణం చేయాలి. ఈ దేవాలయం నిర్మాణం చేయాలంటే కూడా ఐక్యంగా అందరూ ఈ కలిసికట్టుగా పనిచేసే క్రమంలో ఐక్యంగా పనిచేసి దేవాలయాలు ముదిరాజులందరికీ దీనికి సహకరించిన దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఉన్న రోజులు కొంత అయ్యగారులు కూడా చెప్తారు కాబట్టి అందరూ దర్శనాలు కట్టుకొని కొంత నిష్టగా ఉంటుంది. ఈ 3 రోజులు మాత్రం నిష్టగా ఉంటుంది. తర్వాత మళ్ళీ పండుగ అనగానే కొంచెం ఆగవాగా ఉంటుంది. అయితే నేను మా ముదిరాజు బంధువులందరినీ కోరేది ఏమిటంటే, మీరు ఏదైతే ఈ 3 రోజులు నిష్టలు ఉంటారో అదే మీ జీవితంలో కూడా రావాలని నిష్ట అనేది మన ముదిరాజు జీవితాలలో కూడా కొంత నిష్ట రావాలి. ఎందుకంటే మనం ఇప్పటికే 75 స్వతంత్రం కూడా ఇంకా మన ఇంకా చాలామంది మన బిడ్డలు చదువుకోవాలి, మంచిగా బాగా ఎదగాలి, మంచిగా పైకి రావాలంటే మన జీవితంలో కొంత నిష్ట అవసరం. మనం రోజు పండుగ చేసుకోవచ్చు, ఏదో వారానికి ఒక పూట పండుగ చేసుకోవాలి, కానీ రోజు పండుగ చేసే కలుగుతుంది. మన దాంట్లో సంపాదించిందంతా సగం అటైపోతుంది. అట్లా పోకుండా ఒక మంచి అలవాట్లతో మంచి పద్ధతులతో పోవాలి. 3 రోజులు నిష్ఠతో ఉన్నారంటే మీ ఆడబిడ్డలు చాలా సంతోషంగా ఉంటారు ఇంట్లో. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ చూసే మంచిగా అనుకుంటారు. కాబట్టి ఆ పెద్దమ్మ తల్లి ఆశిస్తున్న మీద ఉండాలి. ఈ జీవితాలలో కూడా నిష్ట రావాలి. మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం పనిచేసుకోవాలి. మన బిడ్డల యొక్క అభివృద్ధి కోసం, మన విద్యాబుద్ధుల కోసం, మన కుటుంబాల బాగు కోసం ఆ పెద్దమ్మ తల్లిని అందరూ ప్రార్థిస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జై ముదిరాజ్.